హాయ్ హలో అండి. ఇవాల్టి మినీ వ్లాగ్ వచ్చేసి మనము సూపర్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ లేదా ఈవినింగ్ స్నాక్స్కి శాండ్విచ్ అండి, వెజ్ శాండ్విచ్. సో ప్రిపేర్ చేసేద్దాము. ముందుగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక బౌల్లో ఆనియన్ తురుము, టమాటా తురుము, క్యారెట్ తురుము, అలాగే పన్నీర్ తురుము, కొద్దిగా ఉప్పు, అలాగే పెప్పర్ అండి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి శాండ్విచ్ అయితేను, వెజ్ శాండ్విచ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే శాండ్విచ్కి ఒక సైడ్ అయితే స్టఫింగ్ అయితే పెడతాము, ఇంకొక సైడ్ చట్నీ అయితే రెడీ చేసుకోవాలి. ఆ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, ఒక 2 రెమ్మల వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర అన్ని వేసుకొని మిక్సీ అయితే పట్టించుకోవాలి. ఇప్పుడైతే 2 బ్రెడ్ స్లైస్లు అయితే తీసుకుందాము. ఒక సైడ్ అయితే మనం రెడీ చేసుకున్న చట్నీ, అలాగే ఇంకొక సైడ్ అయితే స్టఫింగ్ అండి. రెండు వైపులా బాగా పట్టించుకొని ఇప్పుడైతే మనము టోస్ట్ అయితే చేసుకుందాము బ్రెడ్ని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్కి అయినా తినేయచ్చు. నేనైతే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే తిన్నానండి. టేస్ట్ అయితే బాగుంది. ఇప్పుడైతే మనము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. బట్టర్ అయితే అప్లై చేసుకుందాము. బట్టర్ అప్లై చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ని అయితే అటువైపు ఇటువైపు టోస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం బాగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు బ్రెడ్ని అయితే కాల్చుకోవాలండి. మనకి మధ్యలో కావాలి అనుకుంటే చీజ్ కూడా స్లైస్ అనేది పెట్టుకోవచ్చు, బట్ నేనైతే చీజ్ అప్లై చేయలేదు. ఇప్పుడు బట్టర్ అయితే ఇలా పైన కూడా కొంచెం అప్లై చేసుకొని అటువైపు ఇటువైపు బాగా బ్రౌన్గా కాల్చుకోవాలి. సో ఇదండి రెసిపీ ఇవాళ, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకొనేసి టేస్ట్ అయితే చూద్దామండి. విత్ మైనీస్తో తింటే ఇంకా ఎమ్మీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు ప్రతి వీడియో మీ వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.